ఏపీలో హీట్ వేవ్ పై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఎండల తీవ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1349 హీట్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడను కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 2015లో బలమైన ఎల్ నినో కారణంగా ఏపీలో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయిందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాదిలోనూ ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు వివరించారు. గడిచిన 3 రోజులుగా 45 నుంచి 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.